హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ప్రజెంట్ అయితే మన గుంటూరు సిటీలో వచ్చిన ఆక్షన్ సంబంధించిన లిస్ట్ అయితే మాట్లాడుకుంటున్నామండి. దీంట్లో ఏంటంటే మనకి గుంటూరు సిటీలో అంటే ఓన్లీ ఎక్స్పెషల్లీ గుంటూరు సంబంధించి సిటీలోనే మన ఆక్షన్ ప్రాపర్టీస్ అయితే ఈరోజు లిస్ట్ అయితే మాట్లాడుకుంటాము. చాలామంది అయితే అడుగుతున్నారనమాట, గుంటూరులో ప్రాపర్టీస్ ఉంటే తెలియజేయండి అని చెప్పి చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఈ లిస్ట్ అయితే మనం తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఇవైతే ఇంకా మనం వెరిఫికేషన్ అయితే చేయలేదు. వెరిఫికేషన్ ప్రాసెస్‌లో అయితే ఉన్నాయి. వెరిఫికేషన్ వర్క్ చేసుకోవాలి. లిస్ట్ అయితే రావడం జరిగింది. కొత్త లిస్ట్ అయితే రావడం జరిగింది. ఆ రిజర్వ్ ప్రైజెస్ అయితే తెలియజేస్తాను. ఏరియా తెలియజేస్తాను. ఇండిపెండెంట్ హౌసా, అపార్ట్మెంటా, ప్లాటా, అగ్రికల్చర్ ల్యాండ్ అనే విషయాలు అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. సో టోటల్‌గా అయితే గుంటూరు సంబంధించి మీకైతే ఈ ఈ రోజైతే మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి. ఇందులో ఓన్లీ గుంటూరు సంబంధించిన ప్రాపర్టీస్ అయితే ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి రిజర్వ్ ప్రైజెస్ అయితే చెప్తాను. రిజర్వ్ ప్రైజెస్ ఏంటి అంటే మనకి ఒకసారి ఫిక్స్ చేసిన ప్రైజెస్ అనమాట అవి. సో ఆర్‌పీ ప్రైజెస్ అయితే తెలియజేయడం జరుగుతుంది. మీకు ఆ ప్రాపర్టీ సంబంధించి గనుక పూర్తిగా ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే ఐడీ నంబర్ తెలియజేస్తానండి. ఐడీ నంబర్ మాత్రం తెలియజేయండి. మీరు కంపల్సరీ ఐడీ నంబర్ తెలియజేశారు అంటే ఐడీ సంబంధించి మేము ఐడీ నంబర్ ఉంటుంది మాకు కోడ్. ఆ ఐడీ నంబర్‌తో నేను ఏ బ్యాంక్‌కి సంబంధించిన ప్రాపర్టీ, దానికి సంబంధించిన వివరాలు, డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఆక్షన్ సంబంధించిన ప్రాపర్టీస్ కాబట్టి వెరిఫికేషన్ చేసుకోవాల్సిన ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ వెరిఫికేషన్ కూడా కస్టమర్ ఇంట్రెస్ట్‌ని బట్టి మనం దాన్ని పూర్తిగా ఎంక్వైరీ కూడా చేయడం అయితే జరుగుతుందండి. మనమైతే 2% కమిషన్ అయితే తీసుకుంటాము. మొత్తం ప్రాపర్టీ డీల్ చేసినందుకు జెన్యూన్‌గా అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. అండ్ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతాయండి. సో ఒకసారి అయితే ప్రాపర్టీస్ అయితే చూద్దామండి. చాలా ప్రాపర్టీస్ అయితే రావడం జరిగింది గుంటూరులో. సో ఆ ప్రాపర్టీస్ ఏంటి, వివరాలు ఏంటి అనేది మీకైతే తెలియజేస్తాను. రాజేష్ గారైతే హాయ్ అయితే తెలియజేశారండి. హాయ్ అండి రాజేష్ గారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ప్రాపర్టీస్ అయితే చూద్దామండి. ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే రావడం జరిగిందండి. గుంటూరు క్రిస్టియన్‌పేట, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌లో రావడం జరిగింది. మనకి వాల్యూ వచ్చేసరికి 1 crore వరకు అయితే ఉందండి. 1 crore వాల్యూతో మనకి ఉన్న ప్రాపర్టీ 63,36,000 రిజర్వ్ ప్రైస్‌కి అయితే మనకి గుంటూరు మానువారి స్ట్రీట్, క్రిస్టియన్‌పేట రెసిడెన్షియల్ బిల్డింగ్ అండి. 172 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఫేసింగ్ అయితే రాయలేదు ఇందులో. 172 గజాలు. ఐడీ నెంబర్ వచ్చేసరికి 11101 అండి. ఐడీ నెంబర్ 11101 3101 11101 అండి ఐడీ నెంబరు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే 11101 గుంటూరులో ఉన్న 63,36,000 అండి ప్రాపర్టీ వచ్చేసరికి. 63,36,000 రూపాయలకి మన రిజర్వ్ ప్రైస్‌కి అయితే ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే రావడం జరిగింది. ఐడీ నెంబర్ 11101 3101 ఇండిపెండెంట్ హౌస్. అండ్ రెండోది వచ్చేసేసరికి రెసిడెన్షియల్ ఫ్లాట్ అండి. రెసిడెన్షియల్ ప్లాట్ వచ్చేసరికి ఓపెన్ ప్లాట్ స్థలం మనకి ఇది వచ్చేసరికి 1,65,75,000 అయితే ఉందండి. 1,65,75,000 రూపాయలు రిజర్వ్ ప్రైస్‌కి అయితే మనకి ఒక 500 గజాల స్థలం అండి. 500 స్క్వేర్ యార్డ్ స్థలం శ్యామలా నగర్‌లో అయితే ఉంది. ఐడీ నెంబర్ వచ్చేసరికి 10958 10958 10958 10958 ఐడీ నెంబరు. మనకి 500 గజాల స్థలం రవీంద్రనగర్, శ్యామలా నగర్ గుంటూరులో 500 గజాల స్థలం రెసిడెన్షియల్ ఫ్లాట్ ఇళ్ళ మధ్యలో మనకి 500 గజాల స్థలం 1,65,75,000 రూపాయలకి రావడం జరిగిందండి. మార్కెట్ వాల్యూ వచ్చి 2,20,00,000 వరకు అయితే ఉందంట. సో అది మనకి 1,65,75,000 రూపాయలు రిజర్వ్ ప్రైస్‌కి అయితే రావడం జరిగిందండి. తర్వాత రెసిడెన్షియల్ ఫ్లాట్ అండి. అంటే అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ అనమాట. శ్రీవరం గ్రీన్ విల్లా గుంటూరులో రావడం జరిగింది. మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి 35,64,000 రూపాయలు అయితే ఉందండి. 4వ అంతస్తులో 401 ఫ్లాట్ నెంబర్ గ్రీన్ విల్లా కొరటిపాడు విలేజ్, కొరటిపాడు SRO కింద అయితే రావడం జరుగుతుంది. 1100 SFT అండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి 29,70,000 రూపాయలకి 29,70,000 రూపాయలకి
మనకి ఈ రెసిడెన్షియల్ 2 BHK ఫ్లాట్ 1100 SFT ఇది రావడం జరిగిందండి. ఐడి నెంబర్ వచ్చేసరికి 10971 అండి. ఐడి నెంబర్ వచ్చేసరికి 10971. రెసిడెన్షియల్ ఫ్లాట్ 10971 29,70,000 రూపాయలకి గుంటూరు కొరిటిపాడులో రావడం అయితే జరిగింది. అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి. శివం గ్రీన్ వ్యాలీలో రావడం జరిగిందండి. శివం గ్రీన్ వ్యాలీలో అయితే మనకి ఆ ప్రాపర్టీ రావడం జరిగింది. తర్వాత ఇది కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాటేనండి. ఇది వచ్చేసేసరికి రెసిడెన్షియల్ ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఆరాధ్య ఆవాస గుంటూరులో మనకి 4th ఫ్లోర్ రాశారంటే 5th ఫ్లోర్లో రావడం జరిగింది. మనకి ఇది విల్లా వచ్చేసరికి గుండుమేడ విలేజ్, తాడేపల్లి మండల్ మంగళగిరి దగ్గరికి అయితే రావడం జరిగిందండి. మనకి 1064 SFT అయితే రావడం జరుగుతుంది. 4th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ మంగళగిరి దగ్గరలో మనకి రావడం అయితే జరిగింది. ఐడి నెంబర్ 10972 25,43,000 రూపాయలకి అయితే రావడం అయితే జరిగిందండి. 2 BHK ఫ్లాట్ అనమాట. మంగళగిరిలో అయితే రావడం జరిగింది, గుంటూరు. తర్వాత 2 BHK ఫ్లాట్ విఘ్నేశ్వర టవర్స్, కొరిటిపాడు, గుంటూరు. కొరిటిపాడులో రావడం జరిగిందండి. 32 లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది. 50 లక్షల వరకు వాల్యూ అయితే ఉంటుందంట. మనకి GF అంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే విఘ్నేశ్వర టవర్స్లో కొరిటిపాడు దగ్గర అయితే రావడం జరిగింది. ఇది కూడా 2 BHK ఫ్లాట్ అండి. ఒక 50 లక్షల రూపాయలు విలువ చేసే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకు వచ్చేసేసరికి 32,36,000 రూపాయలకి మనకి 2 BHK ఫ్లాట్ కొరిటిపాడులో రావడం జరిగింది. ఐడి నెంబర్ వచ్చేసరికి 10667 అండి. 10667 కొరిటిపాడులో రావడం అయితే జరిగింది, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. తర్వాత వచ్చేసేసరికి ఇది కూడా 2 BHK ఫ్లాటే అండి. శ్యామలా నగర్, గుంటూరు 27,90,000 రూపాయలకి రావడం జరిగిందండి. ఫిజికల్ పొజిషన్లోనే ఉంది. 27,90,000కి మనకి 2 BHK ఫ్లాట్ రావడం జరిగింది. శ్యామలా నగర్, గుంటూరులో రావడం జరిగింది. 2nd ఫ్లోర్లో అయితే రావడం జరుగుతుందండి. 1050 40 లక్షల వరకు వాల్యూ అయితే ఉందండి. ఇది కూడా శ్యామలా నగర్లో, గుంటూరులో రావడం జరిగింది. ఐడి నెంబర్ 10726 అండి. తర్వాత వచ్చేసేసరికి ఇది కూడా ఫ్లాటేనండి. అరండల్పేట, గుంటూరులో రావడం జరిగింది. 25 లక్షల రూపాయలకి అయితే రావడం జరుగుతుందండి. 25 lakhsకి అయితే రావడం జరిగింది. ఫ్లాట్ వచ్చేసరికి అరండల్పేట, గుంటూరులో, మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అరండల్పేటలో రావడం జరిగింది. 1st ఫ్లోర్లో ఫ్లాట్ అండి. ఇది అరండల్పేటలో అయితే రావడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు. 30 లక్షల వాల్యూ అయితే ఉంటుందంట. 25 లక్షల రూపాయలకి రావడం అయితే జరిగిందండి. 25 లక్షల రూపాయలకి మనకి 2 BHK ఫ్లాట్ గుంటూరు అరండల్పేటలో రావడం అయితే జరిగిందండి. ఐడి నెంబర్ వచ్చేసరికి 10376 ఆరో ప్రాపర్టీ అయితే చూసాం. అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి. రెసిడెన్షియల్ ఫ్లాట్ లక్ష్మీ నందన అపార్ట్మెంట్, విజయవాడ కింద వచ్చింది. ఇది విజయవాడ కిందకు వచ్చిందండి. సో విజయవాడది అవసరం లేదు. సో గుంటూరు అండి. గుంటూరులో 2 BHK ఫ్లాట్ శ్రీ శ్రీనివాస పెరల్, అగత వరప్పాడు. ఒకసారి నేను చెప్తానండి. అగత వరప్పాడు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ 10087 అండి. ఐడి నెంబర్ 10087. 28,50,000 2 BHK ఫ్లాట్ అండి. 34 లక్షల వరకు అయితే ఉంటుందంటే ఇది కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే. తర్వాత ఇది కూడా సేమ్ అంతేనండి. అందులోనే రావడం జరిగింది 28,50,000 రూపాయలకి. తర్వాత వచ్చేసేసరికి గుంటూరులో రెసిడెన్షియల్ స్థలం అండి, ఓపెన్ స్థలము మనకి 5,60,000 రూపాయలు రావడం జరిగింది.
బొలుసుపాడు దగ్గర, బొలుసుపాడు విలేజ్ అంటండి, పెద్ద కురుపాడు మండల్, గుంటూరు. మనకు ఓపెన్ ప్లాట్ రావడం జరిగింది. ఎస్ఎఫ్టీస్ కింద అయితే చెప్పారు. 1559 అంటే 100 గజాల దగ్గరలో అయితే ఉంటుంది. అది వచ్చేసేసరికి 5,60,000 రూపాయలకి మనకి స్థలం అండి. ఐడి నెంబర్ వచ్చేసరికి 3988. ఫ్లాట్ నెంబర్ ఐడి నెంబర్ వచ్చేసరికి 3988 అండి. 5,60,000 రూపాయలు ఓపెన్ ప్లాట్ స్థలం అయితే రావడం జరిగింది. ఓపెన్ ప్లాట్ అన్నమాట. తర్వాత ఇండిపెండెంట్ హౌస్ అండి, రామచంద్ర అగ్రహారం, 52,78,000 రూపాయలకి రావడం జరిగిందండి. దీనికి సంబంధించి అయితే మనకి వివరాలు అయితే ఎన్ని గజాలు ఏంటని అయితే చెప్పలేదు. రామచంద్ర అగ్రహారంలో అయితే 52,78,000. మనకి ఒక రామచంద్ర అగ్రహారంలో ఇండిపెండెంట్ హౌస్ రావడం అయితే జరిగింది. ఐడి నెంబర్ వచ్చేసేసరికి 60 ఇండిపెండెంట్ హౌస్, రామచంద్ర అగ్రహారం, గుంటూరు మనకి రావడం అయితే జరిగింది. ఇండిపెండెంట్ హౌస్ ఇది. తర్వాత ఇండిపెండెంట్ హౌస్ గంగానమ్మపేట, గుంటూరు, 87 లక్షల రూపాయలకి రావడం అయితే జరిగిందండి. రెసిడెన్షియల్ హౌస్ అని రాశారు, గంగానమ్మపేట. అది వివరాలు అయితే ఏమి రాయలేదు. గంగానంపేట, గుంటూరులో అయితే రావడం అయితే జరిగింది. గంగానంపేట, గుంటూరులో 87 లక్షలకి. ఐడి నెంబర్ వచ్చేసరికి 63066. 87 లక్షల రూపాయలకి అయితే ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే రావడం జరిగిందండి, గంగానంపేట. తర్వాత వచ్చి ఇండిపెండెంట్ హౌస్ బ్రహ్మరంపేట, గుంటూరు. బ్రహ్మరంపేట, గుంటూరులో అయితే రావడం జరిగిందండి. బరంపేట, గుంటూరులో రావడం జరిగిందండి. రెసిడెన్షియల్ హౌస్ ఇది కూడా, ఇండిపెండెంట్ హౌస్. ప్రైస్ అయితే రిక్వెస్టింగ్ చెప్పారు, అంటే ఏంటంటే మనమే చూసుకొని మాట్లాడాలి అని. దానికి ప్రైస్ అయితే ఏం పెట్టలేదు. నిల్లు. ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకటి ఉందండి గుంటూరులో. తర్వాత రెసిడెన్షియల్ ప్లాట్ అండి, ఓపెన్ క్యాపిటల్ స్క్వేర్, గుంటూరులో అయితే రావడం జరిగింది. రెసిడెన్షియల్ ప్లాట్. మీకు ఐడి నెంబర్ వచ్చేసేసరికి 6365. రెసిడెన్షియల్ 2 BHK ఫ్లాట్, 25 లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి. ఎస్టిమేషన్ 30 లక్షల దాకా అయితే ఉంటుందని రాశారు. 2 BHK ఫ్లాట్ అండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. తర్వాత రెసిడెన్షియల్ ఫ్లాట్, మున్సిపల్ కార్పొరేషన్, గుంటూరు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏనండి. ఇది కూడా వచ్చి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. మీకు 18,98,000. 18,98,000కి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగింది. ఐడి నంబర్ 8851. 2 BHK ఫ్లాట్ అండి. తర్వాత వచ్చేసేసరికి ఇండిపెండెంట్ హౌస్ అండి, సత్తెనపల్లిలో రావడం జరిగింది. 29,24,000 అయితే ఉందండి. సత్తెనపల్లిలో అయితే రావడం జరిగింది, గుంటూరు. రెసిడెన్షియల్ హౌస్ 1,120 స్క్వేర్ ఫీట్స్ అని రాశారు. మరి రేట్ అయితే 29,24,000 అయితే రాశారండి. 29,24,000 సత్తెనపల్లిలో వచ్చిన ఒక ఇండిపెండెంట్ హౌస్. ఐడి నెంబర్ 8852. 2852. ఇండిపెండెంట్ హౌస్ 29,24,000 అయితే రావడం జరిగింది. తర్వాత సేమ్ ఇండిపెండెంట్ హౌస్ మళ్ళీ సత్తెనపల్లి అండి, 29,40,000 ఇది.
ఇది కూడా 8853 అండి, ఇండిపెండెంట్ హౌస్. ఎన్ని గజాలు ఏంటి అనేది అయితే రాయలేదు, ఎస్ఎఫ్టీల కింద అయితే రాశారు. ఒకసారి అయితే ఇది చూద్దాం. సత్తెనపల్లిలో రావడం జరిగిందండి. గుంటూరు సత్తెనపల్లిలో 8853 8852 సత్తెనపల్లిలో రావడం జరిగింది ఇండిపెండెంట్ హౌస్. తర్వాత కొరిటిపాడు గుంటూరులో మనకి 900 ఎస్ఎఫ్టీ కలిగిన రెసిడెన్షియల్ హౌస్ అని రాశారు. ఇండిపెండెంట్ హౌస్ అయ్యి ఉంటుంది, ఇండిపెండెంట్ హౌసేనండి. 900 ఎస్ఎఫ్టీ అని రాశారు. మీకు ఇది వచ్చేసి 40,46,000 కొరిటిపాడు దగ్గర అయితే రావడం జరిగిందండి. 40,46,000కి ఇండిపెండెంట్ హౌస్ మనకి రావడం జరిగింది. ఐడి నెంబర్ 6849 6849. తర్వాత వచ్చేసేసరికి జయమత్తు ఎన్క్లేవ్ విద్యానగర్ గుంటూరు 51,50,000. చూసుకున్నట్లయితే 2 BHK ఫ్లాట్ అండి. 1200 ఎస్ఎఫ్టీ అయితే ఉంది. కొరిటిపాడు ఇది కూడా 2 BHK ఫ్లాట్. దగ్గరికి అయితే 61,00,000 అయితే ఉందంటండి. ఐడి నెంబర్ 10088. ఆ తర్వాత వచ్చేసరికి ఇది కూడా విద్యానగర్ గుంటూరులోనే ఉందండి. 51,50,000 సేమ్ అంతే. డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే, 2 BHK. ఐడి నెంబర్ 10112. గుంటూరులో ఉన్న ఆప్షన్ ప్రాపర్టీస్ గురించి అయితే అండి. గుంటూరులో ఏమేమి ఫ్లాట్స్ ఉన్నాయనేది ఓన్లీ గుంటూరు సంబంధించిన ఫ్లాట్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి. సంగడిగుంట గుంటూరులో రెసిడెన్షియల్ ప్లాట్ అని రాశారండి. ఓపెన్ ప్లాట్ అయితే రాశారు. 50 గజాలు ప్లస్ 10 గజాలు జాయింట్ అయితే ఉందంట. 50 గజాల ఓపెన్ ప్లాట్ 42 లక్షలకి అయితే రావడం జరిగింది. 42,10,000 మనకి సంగడిగుంటలో రావడం అయితే జరిగిందండి. రెసిడెన్షియల్ ఫ్లాట్ అండి ఇది. 42 లక్షలకి రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ మనకైతే రావడం జరిగింది. ఐడి నెంబర్ 9014. ఇప్పుడు దాకా 19 ప్రాపర్టీల గురించి అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. గుంటూరుకి సంబంధించి డిస్ట్రిక్ట్స్. తర్వాత వెంకటరమణ రెసిడెన్సీ ఆలపాటి నగర్ గుంటూరులో ఆంధ్రప్రదేశ్. మనం చూసుకున్నట్లయితే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగిందండి. 9015. ఐడి నెంబర్ 46,42,000 రూపాయలకి రెసిడెన్షియల్ 2 BHK ఫ్లాట్ అండి. ఇది కూడా 46,42,000 రూపాయలకి అయితే రావడం జరిగింది రెసిడెన్షియల్ ఫ్లాట్. తర్వాత ఇండిపెండెంట్ హౌస్ అండి. ఫిరోజ్పురంలో 49,50,000కి ఇండిపెండెంట్ హౌస్ రావడం జరిగింది. ఐడి నెంబర్ 3566. ఫిజికల్ పొజిషన్ అయితే ఉందండి. రిజిస్ట్రేషన్ బిల్డింగ్ అయితే ఉంది. ఇది ఫిరోజ్పురంలో అయితే రావడం జరిగిందండి. 49,50,000. సో టోటల్గా అయితే మనకి 21 ప్రాపర్టీలు గుంటూరు సంబంధించి అయితే ఉన్నాయండి. 21 ప్రాపర్టీలు చూసుకున్నట్లయితే 21 కాదు 22 ప్రాపర్టీలు అయితే ఉన్నాయి. 22 ప్రాపర్టీలు చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ హౌస్ ఒక 500 గజాల స్థలం, తర్వాత అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వివరంగా అయితే చూద్దాం. ఐడి నెంబర్లు కూడా ఒకసారి మళ్ళీ తిరిగి అయితే తెలియజేస్తాను. 1101 అంటే 63,36,000 రూపాయలు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది. తర్వాత వచ్చేసరికి 10958 అంటే ఐడి నెంబరు 1,65,75,000 రూపాయలు 500 గజాల స్థలం అయితే ఉంది గుంటూరులో. తర్వాత 10971 అండి 10,0971 29,70,000కి ఒక 2 BHK ఫ్లాట్. 10,0972 25 లక్షల రూపాయల 43,000కి ఒక 2 BHK ఫ్లాట్. 10,0667 32,36,000 రూపాయలకి ఒక 2 BHK ఫ్లాట్. 10726 27,90,000 రూపాయలకి ఒక 2 BHK ఫ్లాట్. 10376 25 లక్షల రూపాయలకి ఒక 2 BHK ఫ్లాట్. 10087 ఐడి నెంబర్ 28,50,000కి ఒక 2 BHK ఫ్లాట్. తర్వాత ఓపెన్ ప్లాట్ అండి. ఇది గుంటూరు నుంచి కొంచెం దూరంగా అయితే ఉంటుంది. 5,60,000 రూపాయలకి రావడం జరిగింది ఓపెన్ ప్లాట్ స్థలం. మనకి గజాల్లో అయితే చెప్పలేదు.
88, ఐడి నెంబర్ వచ్చేసరికి 3988. తర్వాత ఐడి నెంబర్ 6062, 52,78,000 ఇండిపెండెంట్ హౌస్. ఐడి నెంబర్ 6366 ఇండిపెండెంట్ హౌస్ అండి, 87 లక్షల రూపాయలు. తర్వాత 6368 సేమ్ అండి, ఇండిపెండెంట్ హౌస్. తర్వాత 6365 25 లక్షల రూపాయలకి ఒక 2 BHK ఫ్లాటు. 8851 18,98,000 ఒక 2 BHK ఫ్లాటు. 8852 29,24,000 ఒక ఇండిపెండెంట్ హౌస్. 8853 29,40,000 రూపాయలకు ఒక ఇండిపెండెంట్ హౌస్. 6849 40,46,000 రూపాయలకి ఒక ఇండిపెండెంట్ హౌస్. తర్వాత వచ్చేసరికి 10088 51,50,000 రూపాయలకి ఒక 2 BHK ఫ్లాటు. 10112 51,50,000 రూపాయలు 2 BHK ఫ్లాట్ అండి. 9014 42,10,000 ఓపెన్ ప్లాటు. 9015 46,42,000 2 BHK ఫ్లాటు. 3566 49,50,000 ఇండిపెండెంట్ హౌస్. ఈ మొత్తం 22 ప్రాపర్టీస్ మనకైతే గుంటూరు సంబంధించి ప్రాపర్టీస్ అయితే ఆప్షన్కి అయితే రావడం జరిగిందండి. చాలామంది అయితే అడుగుతున్నారు గుంటూరు సిటీలో ఉన్న ఆప్షన్ సంబంధించిన ప్రాపర్టీస్ గురించి తెలియజేయమని చెప్పి. సో ఈ లిస్ట్ అయితే గుంటూరు సంబంధించి ఆప్షన్కు ఉన్న ప్రాపర్టీస్ లిస్ట్ అయితే మీకు తెలియజేయడం జరిగింది. ఎక్కువగా అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఒక 4-5 అయితే ఉన్నాయి. స్థలాలు అయితే ఒక 2-3 అయితే ఉన్నాయి. మనకి ఎక్కువగా అయితే అపార్ట్మెంట్స్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే బ్యాంక్ ఆప్షన్లో రావడం అయితే జరిగిందనమాట. సో ఇందులో మీకు ఏదైతే నచ్చిందో దానికి సంబంధించిన ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే వివరాలు అయితే మీకు మనకి స్క్రీన్ పైన నెంబర్కి తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ప్రాపర్టీస్ అయితే ఎంక్వైరీ చేసి తెలియజేయడం అయితే జరుగుతుందండి. ఇవి పూర్తిగా అయితే మనం ఎంక్వైరీ అయితే చేయలేదు. మనం జస్ట్ నౌ ఆ ప్రాపర్టీస్ లిస్ట్ అయితే తీసుకున్నాము, దాని గురించి ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాము. వాటి బ్యాంకులతో మాట్లాడాల్సిన విషయాలు అయితే ఉన్నాయి. తర్వాత అయితే మనం మాట్లాడాలి, అన్ని ఎంక్వైరీస్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని మనం ప్రొసీజింగ్కి అయితే స్టార్ట్ అయితే చేసుకోవాలి. సో చాలా వర్క్ అయితే ఉందండి. గుంటూరులో ఎవరికైతే కావాలి అనుకుంటారో ఆప్షన్ సంబంధించి ఈ లిస్ట్ అయితే మీకు తెలియజేశానండి. ఉన్న రిజర్వ్ ప్రైజెస్ అయితే తెలియజేశాను. అప్ అండ్ డౌన్ అయితే అయ్యి ఉండొచ్చు. సో ఒకసారి అయితే నేను ఫైనల్ ప్రైజ్ అయితే బ్యాంకులతో మాట్లాడిన తర్వాత 1 by 1 అయితే మనం ఒకటి తెలియజేసుకుంటాము. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రాపర్టీ మటుకి మీరు ఫోన్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి. మీకైతే ఆ సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తాము. అంటే లిస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి. ఇదండి ఈరోజు సంబంధించి గుంటూరు సంబంధించిన ఆప్షన్ సంబంధించిన ప్రాపర్టీస్ అయితే తెలియజేయడం అయితే జరిగింది. మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందిందని నేనైతే అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక బెస్ట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ సచ్ యువర్ హోమ్లో అయితే కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. SBS నజీర్.